రాముని కుమారులు లవకుశులని మనకు తెలుసు. అలాగే లక్ష్మణ భరత శత్రుఘ్నులకు కూడా కుమారులు ఉన్నారా? ఉంటే వారి పేర్లేంటి? ఎందుకు లేరమ్మాయి? లోకానికి తెలిసి రామాయణం రాముని కథ కనుక రాముని వైపునే ఆలోచించడం, రాముని కథనే గుర్తించడం, రాముని కథనే స్తోత్రం చేయడంగా అలవాటు కావడంతో రాముడు అనగానే రాముడి కుమారులు కుశలవులు జ్ఞాపకం పెట్టుకున్నాం. అయితే శ్రీరామాయణం ఉత్తరకాండ 647వ సర్గ. ఇందులో లక్ష్మణునకు 2 కుమారులు, అంగదుడు చంద్రసేనుడు లక్ష్మణుని కుమారులు. అలాగే సుబాహువు శత్రుఘాతి శత్రుఘ్నుని కుమారుడు. అదేవిధంగా భరతుడికి పుష్కలుడు తక్షుడు అనే కుమారులు ఉన్నట్లుగా శ్రీరామాయణం వివరిస్తుంది. వారు పరిపాలించిన ఆ క్షేత్రాలతో అంగపురం, చంద్రదేశపురం, తక్షశిల ఈ పేర్లు కూడా మనం ఈనాటికి గమనిస్తున్నాం. రామాయణంలో లక్ష్మణుడు లవణాసుర సంహారం అనంతరం తన కుమారులకు ఆ కరువు దేశ ప్రాంతమంతా కూడా, కరుష దేశ ప్రాంతమంతా కూడా అంగదేశంగా, చంద్రసేన దేశంగా వారికి అందించినట్లుగా, అలాగే తక్షశిల పుష్కలుడు అనే పేరుతో పుష్కల నగరము, తక్షశిల భరతుడికి సంబంధించినదిగా సంపూర్ణ భారతాన్ని ఇలా మనం దర్శనం చేసినట్లయితే ఈ క్షేత్రాలన్నీ కూడా నేటికి ఉన్నాయి. రాముడికి కుశలవులు ఎలాగో అంగదుడు చత్రసేనుడు, అలాగే తక్షుడు పుష్కలుడు భరతుడి సంతానంగా, శత్రుఘాతి వీళ్ళంతా కూడా మనకు రామాయణంలో భరత శత్రుఘ్న లక్ష్మణాదులకు సంతానంగా కూడా మనం తెలుసుకోవచ్చు.